సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు భారత్ లేఖ రాసింది. పాకిస్తాన్ అధికారి సయ్యద్ అలీ ముర్తుజాకు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ లేఖ రాశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒక రకంగా పాక్ నరాలను సైలెంట్గా కట్ చేసినట్లే లెక్క. పాకిస్తాన్కు ఆర్థికంగా రాజకీయంగా కూడా గాలి తీసేందుకు త్రిశూల వ్యూహాన్నే అమలు చేస్తోంది ఇండియా. ఇందులో భాగంగానే పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఇది పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థను మెల్లగా కోమాలోకి తీసుకెళ్తుంది. గతంలో పాక్తో యుద్ధాలు, సైనిక ఘర్షణలప్పుడు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. అవి పాకిస్తాన్కు జీవనాడులు. కానీ ఇప్పుడు సహనం నశించింది. దీంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని దెబ్బ కొట్టింది భారత్. 1960లో అప్పటి భారత్ పాక్ ప్రధానులుగా ఉన్న నెహ్రూ, ఆయుబ్ ఖాన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు వచ్చాయి. పశ్చిమ ఉపనదులైన సింధు, జీలం, చీనాబ్లపై పాక్కు హక్కులు దక్కాయి. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ ఈ ఒప్పందం చేసుకున్నాయి. అలా 6 నదుల నీటిని 2 దేశాలు పంచుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. భారత్ ఈ నదుల్లో నీటిని పాక్కు చేరేలా వాడుకుంటూ ఉంది. అంటే జల విద్యుత్, జల రవాణా, చేపల వేటకు మాత్రమే దీన్ని వినియోగిస్తోందన్నమాట. ఈ నదీ ప్రవాహం నీటిపైనే పాక్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పాక్ ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్న ఉద్దేశంతోనే భారత్ ఇన్నాళ్లు ఊరుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్కు ముందు చిక్కులు తప్పవు. పాక్ను ఎండబడితే కానీ వారు దారికి రారని భారత్ భావిస్తోంది. అందుకు సింధు జలాల ఎగువనున్నటువంటి ఇండియా దాయాదిపై ఇక దయ తలచకూడదని డిసైడ్ అయింది. పాక్లోని కరాచీ, లాహోర్, ముల్తాన్ లాంటి కీలక నగరాలకు ఈ నదుల నీరే కీలకం. 23 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజల త్రాగునీటి అవసరాల్ని ఇది తీరుస్తోంది. పాక్ వ్యవసాయానికి 80% నీరు ఈ ఒప్పందం కిందే లభించిందే. ఆ దేశ జీడీపీలో 23% వ్యవసాయం వల్లే వస్తోంది. 68% గ్రామ ప్రజలు ఈ నదులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే పాక్లో తీవ్రమైన కరువు ఉంది. ఆ దేశ వ్యవసాయం ఇబ్బందుల్లో కూరుకుపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో భారత్ పాక్ను కోలుకోలిని దెబ్బతీసినట్లయింది. ఇప్పటి వరకు ఇప్పటికిప్పుడు పాక్పై సింధు నదీ జలాల ఒప్పందం రద్దు ఎఫెక్ట్ కనిపించకున్నా భవిష్యత్తులో మాత్రం దాయాది పరిస్థితి అధ్వాన్నంగా మారబోతోంది. ఒప్పందం కారణంగా సింధు, జీలం, చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ 5 నుంచి 10% ప్రవాహాన్ని భారత్ తలుచుకుంటే తగ్గించగలదు. ఒప్పందం రద్దుతో ఈ నదులపై డ్యాంలు కట్టే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే పాక్ గొంతు ఎండిపోయినట్లే. డ్యాంలు కట్టి వరదలప్పుడు నీటిని వదిలేస్తే ఇక పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు వరదకు జలమయం కాక తప్పదు. పంటలు మునిగిపోక తప్పదు. ఆర్థికంగా చితికిపోతుంది పాకిస్తాన్. మహా అయితే పాక్ ఏం చేస్తుంది? ప్రపంచ బ్యాంక్ లేదా ఐక్యరాజ్య సమితి ముందుకెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటుంది. ఉగ్రవాదం విషయంలో పాక్ చేస్తున్న బిత్తిరి తెలివితేటల్ని కడగేసి ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే దిశగా భారత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి అక్కడ పాక్కు మొహం చెల్లే సీనుండదు. సో ఎటొచ్చి పాకిస్తాన్కు ముందు బిగ్ సైజ్ హారర్ సినిమా చూపించడం అయితే ఖాయంగానే కనబడుతోంది. పహల్గామ్లో ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేయడం, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. అయితే భారతదేశ చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. 1971లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందానికి పునాది పడింది. ఈ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ తూర్పు భాగాన్ని, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ను విముక్తి చేసింది. పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి లొంగిపోయింది. దాదాపు 90,000 మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశం బంధించింది.
భారతదేశం పశ్చిమ పాకిస్తాన్లోని దాదాపు 5,000 చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ యుద్ధం జరిగిన దాదాపు 16 నెలల తర్వాత జూలై 2, 1972న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం జరిగింది. సిమ్లా ఒప్పందం వాస్తవానికి భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలను సాధారణీకరించడానికి, భవిష్యత్తులో ఏదైనా వివాదాన్ని శాంతి సంభాషణల ద్వారా పరిష్కరించడానికి ఒక నిబద్ధత గల ఒప్పందం. ఈ ఒప్పందంలో భారత్, పాకిస్తాన్ పరస్పర చర్చల ద్వారా వారి అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో ఏ మూడవ దేశం, సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదని నిర్ణయించారు. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్ భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దుల్లోని తమ వైపులకు ఉపసంహరించుకుంటాయి. ఇరువైపులా ఏకపక్షంగా నియంత్రణ రేఖపై యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ఒప్పందంలోని ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారత్, పాకిస్తాన్ పరస్పర అంగీకారంతో కశ్మీర్లోని నియంత్రణ రేఖని గుర్తిస్తాయి. ఏ పార్టీ కూడా దానిని ఏకపక్షంగా మార్చవు. రెండు దేశాలు ఒకదానికొకటి బలప్రయోగం, యుద్ధం లేదా తప్పుదారి పట్టించేటువంటి ప్రచారాన్ని ఆశ్రయించకూడదని కూడా నిర్ణయించుకున్నాయి. శాంతిని కాపాడుతాం, సత్సంబంధాలను మెరుగుపరుస్తామని ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తర్వాత భారత్ ఎలాంటి షరతులు లేకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను విడుదల చేసింది. ఆక్రమిత భూభాగాన్ని కూడా విడిచిపెట్టింది. పాకిస్తాన్ కూడా కొంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. కానీ దశాబ్దాల తర్వాత తాజాగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో ఆ దేశాన్ని భారత్ ఇరుకున పెట్టింది. సింధు జల ఒప్పందం వంటి చర్యలు తీసుకుంది. పాకిస్తాన్కి బదులుగా సిమ్లా ఒప్పందాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది పాకిస్తాన్.